సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం మండల పరిధిలోని ఇక్రిసాట్లో కాంట్రాక్ట్ కార్మికులు గురువారం వేతనాల పెంపు కోసం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ తాము 20 నుంచి 30 సంవత్సరాలుగా సంస్థలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటికీ సరైన వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకి పెరుగుతున్నప్పటికీ తమ జిల్లాలో ఎలాంటి పెంపు లేదని, ప్రస్తుతం అందుతున్న వేతనాలతో కుటుంబాలను పోషించడం ఎంతో కష్టంగా మారిందన్నారు. తాము కూడా పెద్ద కుటుంబాల బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుందని, ప్రస్తుత జీతాలతో ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, ఇతర అవసరాలు తీర్చడం భారంగా మారిందని తెలిపారు. యాజమాన్యం తమ సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించి వెంటనే వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా సంస్థ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నా తమకు న్యాయం చేయాలని, జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో తగిన వేతనాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జీతాలు రావట్లేదు సార్, సరిగ్గా ఇవ్వట్లేదు. మా పేరు శివనీల, ఇక్రిసాట్లో పనిచేస్తున్న 26 సంవత్సరాల నుంచి. జీతాలు ఏం పెంచట్లేదు, అడిగినా కానీ ప్రతిసారి అట్లనే చెప్తున్నారు. పెంచుతామంటున్నారు, మాకు జీతాలు పెంచాలి. ప్రస్తుతానికి జీతం ఎంత ఇస్తున్నారు? ఇవి 13,000 ఇస్తారు. ఎంత కావాలనుకుంటున్నారు? 20,000 దాకా రావాలి. ఇప్పుడు నేను చేసే దాన్ని బట్టి అయితే 20-30,000 ఉండాలి. ఎంతమందికి రావాలి? 140 రూపాయలు, 150 మంది ఉన్నారు. 26 సంవత్సరాలు అవుతుంది సార్ చేయబట్టి. మేము 140 మంది ఉన్నాము. జీతాలు పెంచట్లేదు. మాకు 14,000 వస్తుంది. శ్రీనివాస్ రెడ్డి నా పేరు సార్. కాంట్రాక్ట్ ఎస్కేఎస్ అయితే 10 ఏళ్ళ నుంచి మనకు కాంట్రాక్ట్ వేసేసింది. 25 ఏళ్ళ నుంచి మేము డ్యూటీ చేస్తున్నాం. ఇప్పటి నుంచి ప్లాంట్ ప్రొడక్షన్లో మందులు వడస్తులు, అన్ని వడస్తులు బాగా హాస్పిటల్కి పెట్టుకున్నాం, అన్నీ చేస్తున్నాం. ఇంకా జీతం గురించి కొట్లాడితే వాళ్ళు పెంచుతూనే లేరు. 100కి 5 రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు పెంచినప్పుడల్లా. మాకు ప్రాబ్లం ఏంటంటే సరిపోయే జీతాలు వచ్చేసి మాకు వచ్చేసి 15-16 వేలు గత 14-15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కానీ అవే సార్ పెంచినప్పుడల్లా 7-8 రూపాయలు లేకపోతే 5 రూపాయలు అంతే. అది స్ట్రైక్ చేస్తే అది గీట అవి 3-4 రోజులు స్ట్రైక్ చేస్తేనే అవే పెంచడం, అవి జీతాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ రూల్ యాక్ట్ ప్రకారంగా దాని సరిపడి ఎంత శాలరీ వస్తుందో ఆ శాలరీ మాకు కావాలి సార్. అది మేము డిమాండ్ చేస్తున్నాము. కాంట్రాక్ట్ ఎస్కేఎస్ఎస్ కాంట్రాక్ట్. 2 రోజులు ధర్నా చేస్తున్నారు. 3 రోజులు ధర్నా చేస్తున్నాం సార్. వారం 10 రోజులు అయ్యాయి సార్ ధర్నా చేయబట్టి. ఇక్రిసాట్లో గత 5 సంవత్సరాల నుండి మొదలు పెడితే 30 సంవత్సరాల వరకు చేసే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్షన్గా చేస్తున్నాం. 30 సంవత్సరాలు అయితే చేయబట్టి ఇప్పటి వరకు చేస్తున్నాం. మాకు 15,000 జీతం కూడా రావట్లేదు. బయట మార్కెట్లో చూసుకుంటే ఏది కొనాలన్నా మేము ఇచ్చే జీతం మా దానికి ఏమిటికి సరిపోవట్లేదు. కావున మాకు జీతాలు పెరగాలని మా ముఖ్య డిమాండు. అట్లాగే మాకు ఈఎస్ఐపిఎఫ్ ఎక్కువ కట్ అయితే మా కార్డు సిస్టము ఏవి ఉన్నా మాకు కావాలని మేము మా డిమాండ్గా మేము కోరుకుంటున్నాం. నందిగమ్మ శ్రీనివాస్, నేను ఇక్రిసైట్లో 30 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నాను. చాలని జీతాలతో మా ఫ్యామిలీని గడుపుకోవడం జరుగుతుంది. మరి మేనేజ్మెంట్తో ఎన్నిసార్లు కొట్లాడినా, 30 ఏళ్ళ నుంచి మేము ఎన్నిసార్లు కొట్లాడినా కూడా 5 రూపాయలు, 10 రూపాయలు, 3 రూపాయలు, ఒక 25 రూపాయలు పెంచిన పాపాన కూడా వాళ్ళు పోలేదు. మరి ఇప్పటి వరకు మేము 30 ఏళ్ళ సర్వీస్లో మా చేతికి వచ్చేది 10,000, 11,000. ఒక డుంబ కొడితే కట్టే చేస్తారు, ఒక సాగు పోతే హాఫ్ డే కట్ చేస్తారు. మరి ఇవన్నీ ఎదుర్కొంటూ మేము మేనేజ్మెంట్తో ఎన్నిసార్లు కొట్లాడి 3 ఏళ్ళ సంది స్ట్రైక్ చేసినా కానీ వాళ్ళు ఎలాంటి చలనం లేదు. కాబట్టి ఇప్పుడు వితిన్ 15 డేస్ నుంచి మేము కూర్చొని ధర్నా చేయడం జరుగుతుంది. మరి 15 రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా ఏ సార్ కూడా వచ్చి మరి మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు, మీకు శాలరీ సరిపోతలేదా, మీ డిమాండ్స్ ఏంది అని కూడా అడిగిన పాపాన వాళ్ళు లేరు. ఇక కాంట్రాక్టర్ దగ్గరికి వస్తే కాంట్రాక్ట్ ఏమంటాడంటే మీరు మేనేజ్మెంట్ ఎంత కట్టిస్తే గంత నేను కట్టిస్తాను. మరి అట్లాంటప్పుడు మేనేజ్మెంట్ మీరు ఇద్దరు కలిసి ఒకసారి మాకు మీటింగ్ ఇవ్వండి అంటే ఇవ్వరు. వాళ్ళిద్దరు కూడా తోడు దొంగలే. ఇప్పుడు ఇలా మేము ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే ఉద్దేశంతో రాజకీయ పరంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నని కలవడం జరిగింది. ఆయన రేపు మీటింగ్ ఇవ్వడం జరిగింది. మరి డిపార్ట్మెంట్లో ఎవరితో మాట్లాడిండు అనేది మనకు తెలియదు, పెద్ద మనిషి కాబట్టి ఆయనతో 2 రోజుల నుంచి ఆయన దగ్గరికి పోతే మాకు రేపు 11 గంటలకు వచ్చి మేనేజ్మెంట్తో మాట్లాడి మీకు మంచి చేస్తా అని చెప్పడం జరిగింది మీడియా ముఖంగా.